ఇప్పుడు కవితది ఒక్కటన్నా 10 ఏళ్ళ తర్వాత నేనే సీఎం అవుతా అంటుంది. ఏం చెప్తారు? అంటే మరి మీలాంటి వాళ్ళు ఉన్నారు, కవిత లాంటి లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయినా ఆమె 10 ఏళ్ళ తర్వాత సీఎం అవుతా అంటుంది. మరి మీరు కొట్లాడేటోళ్ళు ఏళ్ళ తరబడి ఇక్కడ కూడా అనౌన్స్ చేయట్లేదు కదా. వాళ్ళకు ఒక పైసల అహంకారం వచ్చింది. అంటే జనాన్ని ఎట్లా దోపిడీ చేయాలి అంటే కేవలం పైసలే. పైసలు తప్ప ఏమున్నాయి చెప్పు? ఆమెకు ఉన్నది ఏంటి? ఆమెకున్న స్టేచర్ ఏంటిది? కవితకు ఉన్న ఇప్పుడు కొత్త స్టేచర్ ఒకటి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఊర్లలో సారా అమ్మేటోళ్ళు ఎంత గలీజ్గా చిల్లరగా మాట్లాడతారు ఆడోళ్ళు. రెండు సార్ చూసామని చాలా సందర్భాలు చెప్పిన జనానికి మళ్ళీ చెప్తున్నా. చూస్తారు ఎవరైనా? ఈమె జిల్లాలు కాదు, రాష్ట్ర స్థాయికి వెళ్ళి, రాష్ట్రాల స్థాయికి వెళ్ళి, దేశ రాజధాని దాకా ఈమె లిక్కర్ రాని ఈమె రాజ్యాన్ని విస్తరించుకొని పోయి ఇట్లా సంపాదించిన పైసలతో బుర్జ్ ఖలీఫాల బంగ్లాలు, బయటి దేశాల ఫామ్ హౌజులు, డ్రీమ్ హౌజులు, పెద్ద పెద్ద విల్లాలు, సముద్రం సముద్రం ఒడ్డున ఎకరాల భూములట. ఓ పెద్ద కథ ఆమెది కథ. ఈ సామ్రాజ్యం అంతా చేసింది. ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? అవి ఎట్లొచ్చినాయి పైసలు? ఆమె అంత ముందు మంగళ షాప్ నడుపుకునేది. క్లియర్ గా చెప్పాలంటే సలూన్లు ఉండే. సలూన్ ఈమె చెయ్యదు కానీ చేష్టలో పెట్టించి అది కూడా తోపిడే. మళ్ళీ బ్యూటీ పార్లర్లు పెట్టుకొని నడిపింది. మంగళ షాపే బ్యూటీ పార్లర్ అంటే మంగళ షాపే కదా.